ఒక్క ఛాన్స్ అని నిండా మునిగిన మీలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడస్తా ఉంది. ఈ దెబ్బతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫినిష్. నేను చూస్తున్నాను రోజు రోజుకి నేను ఇచ్చిన పిలుపు అందుకుంటున్నారు. ఈరోజు మంచి మధ్యాహ్నం నెల్లూరులో మీటింగ్ పెడితే విపరీతంగా వచ్చారు. నిన్న ఉరవకొండ, నిన్న సాయంత్రం, నిన్న ఉదయం పీలేరులో పెట్టాం. ఆ 2 మీటింగుల కంటే ఇంకా పెద్ద ఎత్తున ఈరోజు పత్తికొండ దద్దరిల్లింది. ఇది మామూలు మీటింగ్ కాదు. బాధుడికి బలైన ప్రజల గోడు వినిపిస్తా ఉంది మీ అందరిలో. ఉద్యోగం లేని యువత బాధ కనిపిస్తా ఉంది ఇక్కడే. సాగునీరు లేని రైతు వెద కనిపిస్తా ఉంది. ఇక్కడ పుట్టి వేరే ప్రాంతాలకు వలసపోవలసిన కర్మ మాకు వచ్చిందని మీలో ఆవేశం కనపడస్తా ఉంది. అందుకే వచ్చా, మీకు ఒక భరోసా ఇవ్వడానికి వచ్చా. ఈ కర్నూలు పార్లమెంట్ ని మళ్లీ బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. నేను ఒకే విషయం మిమ్మల్ని కోరుతున్నా. నేను చాలా ప్రభుత్వాలను చూశాను కానీ ఇలాంటి దుర్మార్గమైన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇక్కడ ఈ జిల్లాలో, పాత కర్నూలు జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు 2 పార్లమెంట్లు గెలిపించారు. నేను అడుగుతున్నా, మీకేమైనా వరగబెట్టారా అని అడుగుతున్నా. ఒక్క సాగునీటి ప్రాజెక్టులు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ఇండస్ట్రీ తెచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెందుకు తమ్ముళ్ళు ఆలస్యం? ఇంటికి పంపించే బాధ్యత మీ అందరిపైన ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న మొన్న చూశారు ఈ ముఖ్యమంత్రిని. అభివృద్ధి చేయడం చేత కాదు, మీ జీవితాల్లో వెలుగు తేవడం చేత కాదు, సంపద సృష్టించడం అంతకంటే చేత కాదు. కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట. దానికి మాత్రం నీకు PhD ఇవ్వాలి మన అందరం కలిసి. ఒక విచిత్రమైన వ్యక్తి, ఒక సైకో, మానసిక సమస్యలుండే వ్యక్తి. అందుకే మనలందరినీ నిండా ముంచేశాడు. మళ్ళీ మీ దగ్గరికి వస్తాడు, మీ బిడ్డ అంటాడు. మీరు చెప్పాలి, నువ్వు మా బిడ్డ కాదు, ఈ రాష్ట్రానికి క్యాన్సర్ గడ్డవి, నువ్వు నాకు అవసరం లేదని మీరు చెప్పాలి. ఈ ప్రాంతం అంతా కూడా బీసీలో ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏ బీసీకైనా న్యాయం చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. 30 ఆదరణ, ఇంకా మిగిలిన 30 బీసీ కార్యక్రమాలు అన్ని రద్దు చేశాడు. రద్దు చేసి ఇప్పుడు మళ్ళీ నా బీసీలు అంటాడు, నేను బీసీ బిడ్డ అంటాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఎప్పుడూ చూడనటువంటి సమస్యలు వచ్చాయి. ఈ ప్రాంతంలో ఎక్కడికి పోయినా, మన రాష్ట్రంలో గాని, కర్ణాటక గాని, హైదరాబాద్ గాని, కర్నూలు నుంచి వలసపోయిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏంటి కర్మ? నేను ఒకటే చెప్తున్నా, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం, ఉపాధి కల్పిస్తాం. ఇక్కడి నుంచి వలసలు ఆపే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటాం. ఇంకో పక్క ఈరోజు వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఇక్కడ. మీరు తెలుగుదేశం పార్టీకి కంచు కోట. ఇప్పుడు కేఈ కృష్ణమూర్తి గారు ఇక్కడే ఉన్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు.
అలాంటి కృష్ణమూర్తి గారు ఒక వెనుకబడిన వర్గాల వ్యక్తి. ఆయన్ని డిప్యూటీ సీఎం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పరితపించిన వ్యక్తి కేఈ కృష్ణమూర్తి గారు. ఒక కేఈ కృష్ణమూర్తి కాదు, ఈరోజు యనమల రామకృష్ణుడి దగ్గర నుంచి అనేక మంది బీసీ నాయకుల్ని రాష్ట్రానికి అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎమ్మెల్యేలు అందించాం, మళ్లీ హామీ ఇస్తున్నా. వెనుకబడిన వర్గాల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. బీసీల పైన ఎక్కువ దాడులు జరిగాయి. అమర్నాథ్ గౌడ్ అనే ఒక వ్యక్తి వాళ్ళ చెల్లెలికి అన్యాయం జరుగుతుందని, వేధింపులకు గురి చేస్తున్నారని అడిగిన నెపానికి అతన్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చారు, సజీవ దహనం చేశారు. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ రోజు వీళ్ళు చేసే తప్పుడు పనులు చూస్తే ఏమాత్రం భయం లేకుండా ఒక బీసీని చంపిన నేరస్తులు రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చారు. అది ఈయన చేసే పని. కనీసం పరామర్శకు కూడా వెళ్ళని ముఖ్యమంత్రి బీసీ ద్రోహేమనా కాదా మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. నిన్నే చూశారు తమ్ముళ్ళు కోడి కత్తి కేసు, కోడి కత్తి సీను డ్రామా మీరే చూశారు. ఎంత దుర్మార్గం అంటే 5 ఏళ్ల నుంచి ఎక్కడున్నాడు? జైల్లోనే ఉన్నాడు. అదే వీళ్ళ బాబాయ్ చంపిన వ్యక్తి రోడ్డు మీద తిరిగే పరిస్థితికి వచ్చాడు. అంటే దీన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఎలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని. నేను ఒకటే మీ అందరినీ, ఈ ప్రాంతవాసులందరినీ కోరుతున్నా. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం, ఒక నిర్దిష్టమైన కార్యక్రమం కోసం ఆలోచిస్తున్నాం. నిన్ననే ముఖ్యమంత్రి గారు విశాఖపట్నంలో ఈ జగన్మోహన్ రెడ్డి సిద్ధం పెట్టాడు. మీ పార్టీని ఓడించడానికి ఇక్కడ ప్రజానీకం సిద్ధంగా ఉన్నారు. సిద్ధమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. యువత ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా. జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. డిఎస్సి పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ యొక్క పార్టీని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మా యువతను కోరుతున్నా. నేను ఒకే ఒక మాట చెప్తున్నా మా తమ్ముళ్ళకి, తమ్ముళ్ళు జాబు రావాలంటే సిద్ధమా మీరు అడుగుతున్నా. సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. డిఎస్సి పెడతాం, జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ప్రతి ఒక్క తమ్ముడికి ఉద్యోగాలు కల్పిస్తాను. అదే కాదు, ఇంకో పక్క మీరు ఇంట్లో కూర్చొని వర్క్ ఫ్రం హోమ్, హైదరాబాద్కు వలస అవసరంలా, బెంగళూరుకు అవసరంలా, మీ ఊర్లో కూర్చొని ప్రపంచం మొత్తం పనిచేసే విధానానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఒకవేళ ఇంట్లో వస్తువులు సరిగా లేకపోతే వర్క్ స్టేషన్లు క్రియేట్ చేస్తాం. మీకు ఉద్యోగం వచ్చే వరకు మీ అందరికీ నెలకు 3,000 రూపాయలు ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక అన్నగా నేను గౌరవిస్తారని మా యువత అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, 73 రోజులు ఉంది ఇంకా ఈ రోజు నుంచి. ఎక్కడ చూసినా యువత వీరోచితంగా ముందుకు వస్తున్నారు. ఇదే సీన్ కనపడుస్తుంది నాకు. ఎక్కడికి పోయినా యువత
3 రోజులు సైకిల్ ఎక్కండి. ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన జెండాలు పట్టుకోండి. ఇంటింటికి వెళ్ళండి. తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క ఆవశ్యకత చెప్పండి. 73 రోజులు మీరు పనిచేయండి. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాదని మరొక్కసారి యువతను కోరుతున్నా. తమిళలో ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. నేను ఆ రోజు హైదరాబాద్కు చేసినటువంటి అభివృద్ధి ఈ రోజు కూడా బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉంది. ఆ రోజు నేను ఇచ్చిన ఐటీకి ప్రాధాన్యత ఈరోజు తెలుగువారు ప్రపంచం అంతా రాణించే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ నా ఆశ నా యువత పైన. మిమ్మల్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను. మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే సమయంలో ఇక్కడ మిమ్మల్ని చూస్తే జగన్మోహన్ రెడ్డి బిల్డప్ బాబాయ్, పెద్ద బిల్డప్ ఇస్తాడు. ఏమీ తెలియదు ఇతనికి. మొన్నే ఇండియా టుడే ఇంటర్వ్యూ చేశాడు, చూసారా మీరంతా? 4,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు, ఇంటర్వ్యూ పెట్టించుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. చివరి నిమిషంలో క్వశ్చన్ పేపర్ మారిపోయింది. క్వశ్చన్ పేపర్ మారిపోయింది కాబట్టి ఆన్సర్ చేయలేకపోయాడు ముద్దబ్బాయి. అక్కడి నుంచి చూస్తే ఆయన అడిగిన క్వశ్చన్ చూస్తే బీకామ్ అంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఇతను వచ్చాడు. ఏం తమ్ముడు బీకామ్ అంటే మీరు చెప్పగలుగుతారా లేదా? మన ముద్దబ్బాయి ఎక్కడ చదివాడో నాకు తెలియదు కానీ బీకామ్ అంటే కూడా నీళ్లు నమిలే పరిస్థితికి వచ్చాడంటే అది ఈయన తెలివితేటలు. అలాంటి ముఖ్యమంత్రి వచ్చి బిల్డప్ మాత్రం సబ్జెక్ట్ చాలా వీక్, బిల్డప్ మాత్రం చాలా పీక్. సబ్జెక్ట్ ఏమీ ఉండదు. అది ఈయన పరిస్థితి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మన నియోజకవర్గంలో నంద్యాలలో ముస్లిం సోదరమణులు ఎక్కువగా ఉన్నారు. మీకేమైనా ప్రోగ్రాం ఇచ్చాడా అంటున్నా మీ ముఖ్యమంత్రి. సాక్షి టీవీకి, సాక్షి పేపర్కి 1000 కోట్ల రూపాయలు ఇచ్చిన ఈ ముఖ్యమంత్రి మైనారిటీలకు ముఖ్యమైన ప్రోగ్రాముల్ని రంజాన్ తోఫా గాని, అదే మరిగా దుకాన్ మకాన్ గాని, దుల్హాన్ గాని అన్ని రద్దు చేసే పరిస్థితికి వచ్చాడు. అంటే మైనారిటీల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వచ్చాడు. ఈయన కావాలని కొంతమందిని సలహాదారులు పెట్టుకున్నాడు. వాళ్లకు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. కానీ పేద ముస్లింలకు మాత్రం ఓటు బ్యాంక్ గా చూశాడు తప్ప ఎవరికి ఏం చేసే పరిస్థితిలో లేడు. నిన్నే మీరు చూశారు నంద్యాలలో అబ్దుల్ సలాం వేధించి ఆ వేధింపులు భరించలేక ఆయన కుటుంబం ఆత్మహత్య చేసుకున్నారు, బలవంతంగా చనిపోయారు. రైల్వే ట్రాక్ కింద పిల్లల్ని కట్టేసి పెట్టి ఆయన కూడా అక్కడ ఆత్మహత్య చేసుకున్నాడంటే ఎంత అరాచకమో ఒకసారి చూడాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా. అంటే కనీసం కర్నూలుకి ఎన్నో సార్లు వచ్చాడు. ఎప్పుడైనా కుటుంబాన్ని పరామర్శించాడా? వాళ్ళకి సానుభూతి తెలియజేశాడా? అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి అర్హుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అందుకనే ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి. ఈయన అంటున్నాడు, నిన్ను కూడా చెప్పాడు, ఒకప్పుడు అన్నాడు వైకాంట్ 175 అన్నాడు. ఇప్పుడు నిన్న మొన్న కూడా చూస్తున్నాడు అన్ని గెలుస్తానంటున్నాడు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు. కాదు, నేను సవాలు విసురుతున్నా. ఈ పత్తికొండలో కాసుకోమని అంటున్నా. నీ పులివెందల ముందు గెలువు, తర్వాత నేను చూస్తానని చెప్పి సవాలు విసురుతున్నా. తమిళ్ళు నేను ఎప్పుడు చూడలేదు రాజకీయాల్లో. 45 ఏళ్లుగా చూస్తున్నా. 45 ఏళ్ళలో ఏ రాజకీయ పార్టీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు హుషారుగా ఉంటారు,
కనీసం ఎన్నికలు సమర్థవంతంగా ఫేస్ చేస్తారు. ఎన్నికలు రాకమునిపే యుద్ధ రంగాల నుంచి పారిపోయిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 68 మంది ఇప్పటికే అభ్యర్థుల్ని మార్చాడు. దాంట్లో 29 మందికి సీట్లు ఇవ్వనున్నాడు. దీంట్లో మెజారిటీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలే ఉన్నారు. నేను అడుగుతున్నా, ఈరోజు ఇక్కడంతా రౌడీజం చేస్తున్నారు, దోపిడీ చేస్తున్నారు. వాళ్ళని మాత్రం మార్చడం లేదు. ఎవరైతే బీసీలు ఉన్నారో వాళ్ళని మార్చే పరిస్థితికి వచ్చాడు. ఈరోజు 10 మంది మంత్రులు పోటీ చేయడం లేదు. అందులో 9 మంది బలహీన వర్గాలే ఉన్నారు. అంటే నీ ప్రభుత్వంలో మంత్రులకు ఉండే గౌరవం ఇది. ఇంకో పక్క ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. ఈ ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బదిలీ. ఏం తమ్ముళ్ళు, ఒక ఊరు చెత్త ఇంకొక ఊరు బంగారం అవుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఈ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని దోపిడీ చేశాడు. వీళ్ళ ఎమ్మెల్యేలకు లైసెన్సులు ఇచ్చాడు. ఎక్కడికక్కడ అడ్డదోపిడీ చేశారు. చేసి